నాకు పైసలు కావాలంటే మా నాన్నని అడుగుతా, లేకపోతే మా అమ్మని అడుగుతా. ఎవరి ఇంట్లోనైనా అట్లనే ఉంటుంది. ఇంకెవరన్నా పెద్దోళ్ళు ఉంటే పోయాలని అడుగుతాం. కానీ వాళ్ళే వచ్చి మనల్ని పైసలు అడిగితే ఎట్లుంటుంది? వాళ్ళు చేయాల్సిన పని మనం చేస్తే ఎట్లుంటుంది? ఇగో ఇట్లుంటుంది. ఆగమాగం జగన్నాథం అవుతుంది. కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలి, నక్క చేయాల్సిన పని నక్క చేయాలని అంటారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేస్తున్న పనులు చూస్తాంటే మస్తు గమ్మత్ అనిపిస్తున్నది. చేయి పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నది, కమలం పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉన్నది. అంటే అసలు కుర్చీలు రెండు ఆళ్లతోనే ఉన్నాయి. పైసలు ఇయ్యాలన్నా ఏదన్నా పని చేయాలన్నా వాళ్ళతోనే అవుతుంది. కానీ ఆ రెండు పార్టీలోళ్ళు అసలు పని ఇడిచిపెట్టి ఒక్కోసారి పని ముంగటేసుకున్నారు. కారు పార్టీ పోయి పువ్వు పార్టీలో కలుస్తున్నదని రేవంత్ సారు అంటున్నాడు. లేదు లేదు, మా పార్టీలో కాదు షెయి పార్టీలోనే కలుస్తున్నదని బండి సార్ అంటున్నాడు. ఇద్దరు ఇట్లా ఒకల మీద ఒకరు చెప్పుకుంటున్నారు. ఇది చూసిన పబ్లిక్ తలకాయ పట్టుకుంటున్నారు. రెండు ఢిల్లీ పార్టీలే 16 మంది ఎంపీలున్నారు. చెరో 8 మంది ఎంపీలు గెలిచిండ్రు. ఢిల్లీకి వెళ్ళి ఏమన్నా పైసలు పట్టుకొస్తారు కావచ్చునని పబ్లిక్ మస్తు ఆశతోని చూసిండ్రు. ఇప్పటికి కూడా చూస్తున్నారు. బీజేపీకి వెళ్ళి కొత్తగా బండి సార్కు కేంద్ర మంత్రి కొలువు వచ్చింది. కానీ కరీంనగర్ వాళ్ళకి మాత్రం ఢిల్లీకి వెళ్ళి పైసా రాలే. హసన్ పర్తి కరీంనగర్ రైల్వే లైన్ ముంగడబడలే. ఇటు కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా అట్లనే ఉన్నది. ఈ ముచ్చట మీద ప్రతిపక్షంలో ఉన్న కారు పార్టీలు అటు కమలం పార్టీని ఇటు షెయి పార్టీని గట్టిగా అరుచుకోవాలి. కానీ దానికంటే మొదలే వాళ్ళు ఉల్టా కథ మొదలు పెట్టిండ్రు. ఆ పార్టీలో విలీనమైతదని వీళ్ళు, ఈ పార్టీలో విలీనమైతదని వాళ్ళు ముచ్చట్లు చెప్తున్నారు. కానీ సార్లు ఈ ముచ్చట్లు చెప్పడానికి మంది గుట్టిన పిల్లలను తీసుకొచ్చి సంకలం పెట్టుకోవడానికేనా మీకు ఓట్లేసింది? 10 రూపాయలు 20 రూపాయలు పట్టుకొచ్చి మా ఊళ్ళను మంచిగా చేస్తారనే కదా. కానీ మీరు చేస్తున్నది ఏంది? అసలు ముచ్చటను మూసినది లేచి గాలి ముచ్చటతోటి రాష్ట్రంలో గబ్బులేపుతున్నారు. మా ఆశలను గంగ పాలు వేస్తున్నారు. అయినా గాని అసెంబ్లీ ఓట్లలో ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నారు. ఎంపీ ఓట్లలో గెలవకనే పోయిరి. అయినా కూడా మీ రెండు పార్టీలోళ్ళు వాళ్ళ మీదనే ఎందుకు కన్నేసినట్టు? అంటే వాళ్ళు మొదలు పెడితే ఇద్దరికి ఇప్పుడు సాఫ్ అయితాయనా, లేకపోతే మీ పార్టీలు ఖాళీ అయితాయనా అని పబ్లిక్ అడుగుతున్నారు.